ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు కలుషితము కానటువంటి అంటే రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం. భావి తరాలకి అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం. ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలుషితం అవ్వడం, అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను, ఫలాలను, పత్రాలను, పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం. గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి వారు కాలమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. వీరికి ఈ సోమవతి అమావాస్య మంగళవారం రోజు అమావాస్య రావడము, రాశాధిపతి కుజుడవడం, ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంత వరకు సోమవారం మంగళవారం ఈ యొక్క మేషరాశి జాతకులు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికతగా ఉండడం, వీలైతే ఓం మహాకాళీ దేవ్యై నమః, ఓం కాలభైరవాయ నమః, లేకుంటే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా పారాయణం చేయగలిగినట్లయితే సోమవతి యొక్క అమావాస్య అంటే మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలభైరవ స్వామికి ఆశీస్సులు, మంగళగౌరీదేవి కాళికామాత ఆశీస్సుల వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వివాహం కాని వారికి వివాహము, అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అత్యున్నత భూయోగము, రాజయోగము, ఆనంద సిద్ధి యోగము మేషరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో గురు సంచార స్థితి, 3వ స్థానంలో కుజభగవాడు యొక్క సంచార స్థితి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి ఉన్నప్పుడు విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగనే సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి వివాహ తదనంతరము మొదటి పుత్రిక సంతాన యోగ్యము, పిల్లల యొక్క అభివృద్ధికి మేషరాశి వారు పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమనంగా 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంచార స్థితి అవ్వడం వలన, వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఫోన్లు, ఓటీపీలు, లావాదేవీల విషయంలో 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండి మిమ్మల్ని మానసికంగా రుణపరమైనటువంటి ధనపరమైన చిక్కులకు మిమ్మల్ని ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు, ఎవరో ఫోన్ చేసి మీకు ఏదో ఒక నెంబర్ వచ్చింది అని చెప్పమని చెప్తే దయచేసి అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ కాళ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా రుణ సమస్యలు, భూ సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విందులకు, వినోదాలకు కూడా దూరంగా ఉండండి. వీలైనంత వరకు సాత్విక ఆహార భోజనం చేయండి. అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షాలు ఈ సంవత్సరం చాలా అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. నదుల ఎంట, చెరువుల ఎంట, అలాగా విహారయాత్రలకు వెళ్ళడం కొద్దిపాటి వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు మితిమీరిన వేగం పనికిరాదు, ఆవేశం అసలే పనికిరాదు. వాగ్వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు విఘ్నేశ్వర స్వామి యొక్క సేవలో పాల్గొనండి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, స్వీట్ హౌస్లు, అలాగే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి ఓపిక, పట్టుదల అవసరం ఉన్నంత వరకే మాట్లాడగలిగినట్లయితే రాబోయే కాలము బంగారు భవిష్యత్తు రోజులుగా భావించగలగాలి. వృషభ రాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. కనుక శ్రావణ మాసం
అందులో సోమవారంతో కూడుకున్న అమావాస్య, మఖా నక్షత్రంలో వచ్చినటువంటి అమావాస్య, మంగళవారం పుబ్బా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, పుబ్బా నక్షత్రాధిపతి శుక్ర భగవానుడు, వృషభ రాశి యొక్క అధిపతి కూడా శుక్ర భగవానుడే కనుక రాశిలోనే దేవగురువు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేస్తున్నారు కనుక వృషభ రాశి వారు తప్పకుండా ఈ సోమవతి అమావాస్య, ఈ కాళ అమావాస్య రోజున ఇంట్లో వీలైనంత వరకు శుద్ధి పెట్టుకొని, అంటే ఇంటి నల్ల మంచి మహాలక్ష్మి ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పూజా మందిరంలో కానీ లేకుంటే ఇంటి మధ్యలో కానీ ఒక మూలకు కానీ ఒక అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి ఒక దోషడు ఉప్పును పోసి ఈ గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో పీచు పదార్థం తీసేసి పైనంతా ఆ యొక్క గుమ్మడికాయ పైన పసుపుతో కుంకుమతో అలంకారం చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర ఈశాన్యం వైపు 8 రకాల ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరికను కోరుకొని ఆ దీపం కొండెక్కక ముందే ఆ యొక్క దీపానికి చక్కెర పొంగలని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెట్టిన నైవేద్యాన్ని సాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఈతి భావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తేదీ రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వీలైనంత మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, యోగా ఆసనాలు వేయగలిగినట్లయితే ప్రశాంతత ద్వారా ఆనంద యోగం మీ సొంతమవుతుంది. అలాగనే 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, రెండింటితో ఇబ్బంది అని చెప్పి గమనించగలగాలి. అర్ధాస్తమ రవి కనుక అనారోగ్యాలు పొంచి ఉన్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. లాభస్థానంలో రాహు ఉన్నాడు. కష్టపడి పనిచేయడము వృషభ రాశి వంతు. ధనాన్ని 3వ వ్యక్తులు తీసుకెళ్లడం వీరి యొక్క పరిస్థితి ఉంటుంది. కనుక సమయం, ధనం, అదృష్టం అనేది ఎప్పుడు రాదు. వచ్చినప్పుడే జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే వృషభ రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగము, వస్త్ర వ్యాపారాలు, అలాగనే స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఓపిక పట్టుదల ద్వారా నరదృష్టిని తొలగించుకోగలిగితే అదృష్టం వృషభరాశి సొంతం అని చెప్పి గమనించాలి. సోమవతి అమావాస్య, కాల అమావాస్య రోజున మిథున రాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడము, మంగళవారం పూట శ్రావణమాస అమావాస్య అవ్వడము, ఈ సంవత్సరం యొక్క రాజు కూడా కుజుడే అవ్వడం వలన ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ చేత ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే, అంటే గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కుంకుమ ఎర్రగా పూసి ఇంట్లో ఈశాన్యంలో కానీ పూజా మందిరంలో కానీ అష్టదళ పద్మాన్ని ముగ్గురు కుంకుమతో వేసి ఒక దోషడు ఉప్పును పోసి వాటిపైన ఒక దోషడు తెల్ల ఆవాలనం పోసి ఈ యొక్క దీపాన్ని గుమ్మడికాయని పెట్టి అందులో సమృద్ధిగా నూనె పోసి 8 వైపులా 8 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి, అంటే చక్కెర పొంగలి కానీ పులగాని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి మీ మనసులో ఏదైతే ఉందో కోరుకొని ఒక 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి అయిన తదనంతరము వీటిని చాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడినటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలన్నీ కూడా
గాలిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధ సంచార స్థితి కావడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అర్ధాశ్రమ శుక్రుడు అర్ధాశ్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వలన నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాజ్యస్థానంలో రాహు సంచారం ఉండడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరిగి ఆదాయం సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భక్తి మార్గము ఆధ్యాత్మిక మార్గంగా ఉండడం వలన అనవసరమైన ఖర్చులను నివారించగలిగితే మిథున రాశి వారంతా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, హోటల్ రంగాలు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, స్వర్ణకారిత వ్యాపారులకు అందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు సోమవతి అమావాస్య, కాళ అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించడం వలన అష్టమ స్థానంలో ఆయుస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశాధిపతి చంద్రుడు కనుక ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి. అదియే కాకుండా ఈ సోమవారం రోజు అమావాస్య రావడము, శ్రావణ మాసంలో అమావాస్య రావడము, మంగళవారంతో కూడుకున్నట్టు అమావాస్య రావడం వలన ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నాడు కనుక వీలైనంత వరకు ఇంటిని మంచిగా శుద్ధి పెట్టుకొని ముగ్గు పిండి చేత ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసి తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి 8 ఒత్తులను వేసి దీపం వెలిగింపచేసి అందులో తెల్లటి ఆహారాన్ని అంటే అన్నము, పప్పు, చారు, పెరుగు కానీ పాయసంతో కూడుకున్న పదార్థం కానీ లేకుండా ఇంకా పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి పూజ యథాశక్తిగా షోడశ ఉపచార పూజలు చేసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వగలిగినట్లయితే మనకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు ఈ యొక్క కూష్మాండ దీపంలో 8 ఒత్తులు పెడతాం కనుక కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యానికి మహాలక్ష్మీదేవి మన ఇంటికి గళ్ళు గళ్ళు అంటూ వస్తుందని చెప్పి గమనించాలి. కనుక ఒకవైపు వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ కాళ అమావాస్య, సోమవతి అమావాస్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే పాల ఉత్పత్తులు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి. సింహరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి విశేషమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావం అధికంగా ఉండడం, ఈ రాశిలో ఉండబడినటువంటి నక్షత్రం మఖా నక్షత్రం రోజు సోమవారం రావడము, ఆ తదుపరి నక్షత్రం పుబ్బా నక్షత్రం సింహరాశిలోనే ఉంటుంది. ఆ రోజు మంగళవారం రోజు అమావాస్య రోజు రావడం, అలాగనే రాశాధిపతి రవి స్వక్షేత్రకంగా ఉంటూ ఉండడం,
అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు వీళ్ళు అనేక రకాలమైనటువంటి శత్రుబాధ, ఈతి బాధ, నరదృష్టి, దుష్టగ్రహాల యొక్క పరిస్థితి ఉంటుంది కనుక వీటిని తొలగించుకునే మానవ ప్రయత్నం చేసుకోగలగాలి కనుక ఈ అమావాస్య రోజున ఒక తెల్లటి గుమ్మడికాయను కానీ, కొబ్బరికాయను కానీ, ఎర్రటి గుమ్మడికాయను కానీ సగభాగానికి కట్ చేసి ఇంట్లో పూజా మందిరంలో కానీ మన యొక్క గృహ ఆవరణలో పసుపుతో, బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేసి, ఉప్పును పోసి, తెల్ల ఆవాలను పోసి ఈ గుమ్మడికాయను పెట్టి 8 రకాల ఒత్తులు పెట్టి వెలిగించి కూష్మాండ దీపం దగ్గర కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని అలాగనే మనసులో కోరికను కోరుకొని ఆ దీపానికి యథాశక్తిగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని, అంటే పులగం కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, అటుకులు బెల్లం లాంటివి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని, ఈ యొక్క ప్రసాదాన్ని చాకలి వాళ్లకు దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులై ఉద్యోగ ప్రమోషన్ చేయాలనుకుంటున్న వారు, స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారంగ కార్యక్రమాల వారికి కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉండినను మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత ముందుకు వెళ్ళగలిగితే అదృష్టం సింహరాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదమును కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, టా, పే, పో అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా, రా, రి అక్షరం అనే వారందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరు సోమవారం సోమవతి అమావాస్య మఖ నక్షత్రము, మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం, శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము, అదే కాకుండా వీరికి 6వ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని వేయడం, ఉప్పును పోయడం, బియ్యాన్ని పోయడం, అందులో కొద్దిపాటి తెల్ల ఆవాలను పోసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పూసి 8 వైపుల దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, పెరగన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్లకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక వ్యయంలో రవి సంచార స్థితి, రాశిలోనే కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము, ఈతి బాధలు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, అందరూ నాకే చెప్తున్నారు, నాతో అవసరం ఉన్నప్పుడు జనాలు ఒక రకంగా ఉంటున్నారు, నా అవసరమైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు మందు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో, ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు, ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. అది కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సూర్య నమస్కారం, దానం, ధర్మం, ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, అలాగే చేతి వృత్తుల వారికి అందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా, మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో
ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క మఖా నక్షత్రంలో సోమవారం, సోమవతి అమావాస్య, శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి అమావాస్య, శ్రావణ మాసానికి అధిపతి మహాలక్ష్మీదేవి అమ్మవారు. అదే కాకుండా ఈ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వలన వీరికి సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం రోజు అమావాస్య, పుబ్బా నక్షత్రం అవ్వడం, పుబ్బా నక్షత్రాధిపతి కూడా శుక్రుడు అవ్వడం, వీరి యొక్క తులారాశి వారికి చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం వలన ఈ సోమవారం రోజున, మంగళవారం రోజున, ఈ కాలాష్టమి సందర్భంగా వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇంటి లోపల ఒక కొబ్బరికాయను సగభాగానికి కొట్టి వాటిపైన పసుపును కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును, బియ్యాన్ని, తెల్లనూలను పోసి ఈ కొబ్బరికాయను అందులో ఉంచి నారికేళ దీపాన్ని ఏర్పాటు చేసుకొని 8 వైపులా 8 దీపాలు పెట్టుకొని తెలుపు అన్నాన్ని కానీ, పెరుగన్నాన్ని కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా పెట్టి కాలభైరవాష్టకాన్ని కానీ 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఉద్వాసన చెప్పుకొని చాకలి, చాకలి అంటే ఆడవాళ్ళ చాకలను పిలిచి వాళ్ళకు ఆడపడుచుగా భావించి దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, వివాహ బంధంలో ఉండబడిన అడ్డంకులు, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంగా ఉండడం, 6వ స్థానంలో రాహు సంచరించడం, అష్టమంలో గురువు శత్రుస్థానంలో ఉండడం, భాగ్యస్థానంలో కుజు సంచార స్థితి ఉండడం, అలాగనే వ్యయంలో శనికేతుల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెంది ఎవరో ఏదో అనుకుంటున్నారు, నా గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పి అపోహ పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనము ఫుల్ స్టాప్ పెడదాం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్స్, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు వారందరికీ ఓపిక, పట్టుదల ద్వారా విజయం తులారాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం, మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు. వృశ్చిక రాశాధిపతి కుజుడు అవడం, వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య, మంగళవారం కాళ అమావాస్య, తిరిగి బుధవారము కాలాస్త గణపతి రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. వీలైనంత వరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేయొద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్మాండ దీపానంగా ఏర్పాటు చేసుకుని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని, అలాగనే పెరుగన్నాన్ని,
పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందార పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని చాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రువులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యదా ఓపిక, పట్టుదల, సహనం, కార్యదీక్ష, ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింటా విజయం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవరంగాలు, సాఫ్ట్వేరు, రాజకీయవేత్తలకు ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి జాతకులు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా, మంగళవారం అమావాస్య, కాళామావాస్య సందర్భంగా, అష్టమి బుధవారము కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క పరిస్థితి కాలమానంగా మనం అనుకూలించినట్లయితే అర్ధాష్టమ రాహు చేత, సప్తమంలో కుజుడు చేత, అష్టమంలో బుధుడి చేత స్వల్పమైనటువంటి అంతర్గతమైనటువంటి బహిర్గతమైన మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి అధికంగా ఉంది. కనుక సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళామావాస్య, బుధవారం అష్టమి, జ్యేష్ఠ నక్షత్ర సందర్భంగా ఇలాంటి కాల సందర్భంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం లేకపోతే నారికేల దీపాన్ని వెలిగింపచేయడం వలన సంపూర్ణంటి శత్రు సమస్య, రోగ సమస్య, అనారోగ్య సమస్య తొలగిపోతుందని ఆ దీపాన్ని వెలిగించి యథాశక్తిగా షోడశ ఉపచార నైవేద్యాలు పెట్టిన తర్వాత వీలైతే చాకలి వాళ్ళకు దానం చేయండి, లేకుంటే దానం చేయించండి. మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయంలో శని భగవానుడు 30 సంవత్సరం తర్వాత వక్రగమనంలో ప్రయాణము చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, పై ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి ధనపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ రాహు ఎంత కష్టపడినా నిన్ను వెతకనివ్వకుండా అనేక మంది మిమ్మల్ని ముప్పలు తిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు అధైర్యపడనక్కర్లేదు. 6వ స్థానంలో గురు సంచార స్థితి నిత్యము రుణ సమస్య, రోగ సమస్య, ఉద్యోగ సమస్య, అభ్రతతాభావంతో జీవనాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే దేవతారాధన, కాళభైరస్వామి యొక్క అష్టక పారాయణము, కాళభైరవ మంత్ర ఉపదేశం సాధన చేయడం వలన వీటన్ని తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలి అనుకునే వారు, విదేశాలలో ఉండబడిన వారు ఓపిక, సహనం, మీ జన్మ నక్షత్రం అలాగనే మీరు పుట్టినటువంటి రోజున కొన్ని విధి విధానంలో మౌనం, ధ్యానం, దానం వలన ప్రశాంతత, ఆరోగ్యం, విజయానికి తొలిమెట్టు అవుతారని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో జరుగుతూ ఉండబడినటువంటి సోమవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించడం వలన వీరికి అద్భుతమైన యోగం, ఆనంద యోగం, క్షేమయోగం, ఐశ్వర్య యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది.
చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి, గు, గే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతూ ఉండినను 30 సంవత్సరం తర్వాత వక్రగమనంలో శని భగవానుడు సంచారము చేయడము, పంచమ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా రవితో కలిపిన బుధుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి కొద్దిపాటి ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ సోమవారం అమావాస్య, ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు, సోమవారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు కనుక మంగళవారం రోజు అమావాస్య రావడము, అదే కాకుండా బుధవారం అష్టమి రావడము, వారానికి అధిపతి బుధుడు, అందులో అక్కడ జ్యేష్ఠ నక్షత్రము. కనుక బుద్ధికి, ఆరోగ్యానికి, మనసుకు సంబంధించిన అంశాల కారణం వలన కొబ్బరికాయను సగ భాగానికి 2 భాగాలుగా చేసి బియ్యపిండితో అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును, బియ్యాన్ని, తెల్ల నువ్వులను, తెల్ల ఆవాలను పోసి దీపం వెలిగింపచేసి చక్కెర పొంగలని, పెరుగన్నాన్ని, పులిహోర నైవేద్యంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటి ఉల్లిపాయలు కలిపి అమ్మవారికి కాళభైరవ అష్టకాన్ని, కాళభైరవ స్వామికి అష్టోత్తరాన్ని చెప్పుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని దానం చేసినా చేయించినా చాకలి వాళ్ళకు స్వీకరించగలిగినట్లయితే మీకు ఉండబడిన అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. స్వల్పమైనటువంటి సీజన్లుగా వచ్చే వ్యాధులు పొంచి ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారం తినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తాగేటప్పుడు కూడా రాగి పాత్రలో నీళ్లు పోసుకొని తాగగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడము, మంత్ర జప దాన ధర్మ యోగ ఆసన కార్యక్రమం వల్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, సినిమా తారలు, అలాగనే వ్యవసాయ సోదరీ సోదరులు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఓపిక, పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి, కాళ అమావాస్య సందర్భంగా ఒకవైపు ఏళ్ళనాటి శని వక్రగమనంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా రాశిలోనే మధ్యమ సంచార స్థితిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి అవ్వడం, సోమవారం రోజు అమావాస్య మఖా నక్షత్రం అవ్వడం, మంగళవారం అమావాస్య పుబ్బా నక్షత్రం అవ్వడం, బుధవారం జ్యేష్ఠ నక్షత్రం అష్టమి అవ్వడం వలన వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి సగ భాగాన్ని కట్ చేసుకొని ఇంట్లో బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని, ఉప్పును, బియ్యాన్ని, తెల్లనివులను పోసి అందులో ఈ యొక్క కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని యథాశక్తిగా కాళభైరవ అష్టకాన్ని, కాళభైరవ అష్టోత్తర మంత్రాన్ని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పెరుగన్నాన్ని, ఉల్లిపాయలతో కలిపినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి వీలైతే మనకు తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా శాఖబేయడం అంటారు, అంటే సురాపానాన్ని నైవేద్యంగా పెట్టి చాకలి వారిని పిలిచి దానం చేయడం వలన లేకుంటే దానం చేయించడం వలన శని యొక్క ప్రభావ సంచార స్థితి, పంచమ స్థానంలో ఉండబడినటువంటి కుజుడి యొక్క దోష సంచార స్థితి, అర్ధాష్టమ గురు దోషం తొలగిపోయి అందము, ఆనందము, ఆరోగ్యము, రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు.
ఉండబడిన దాంతో ఆనందంగా ఉండండి. లేని దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఆరోగ్యమే మహాభాగ్యము. కనుక సీజనల్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని కవలించజేసే పరిస్థితి ఉంటుంది. వేలకు తిండి, గోరువెచ్చని నీరు, గోరువెచ్చని ఆహారము, వీలైనంత వరకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. గోవుకు కానీ, బ్రాహ్మణుడికి కానీ, స్త్రీమాత కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. మీ కర్మను దానం చేసుకోండి. ఐశ్వర్యానికి స్వాగతం పలకండి. అలాగే సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, యానిమేషన్స్, సినిమా రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారం నడిపించేంతవరకు శుచి, శుభ్రత, ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాల అమావాస్య, బుధవారం అష్టమి, కాలాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉంటూ 30 సంవత్సరం తర్వాత శని భగవానుడు వక్రగమనంలో సంచారము చేయనప్పుడు రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావము, 6వ స్థానంలో రవి బుధ సంచార స్థితి, సప్తమంలో శుక్రకేతుల సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని యొక్క ప్రభావ సంచార స్థితి. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి అనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయి. కనుక ఒక కూష్మాండ దీపాన్ని సగభాగాన్ని కట్ చేసుకొని పైభాగం అంతా కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి అక్కడ ఉప్పును, బియ్యాన్ని, శనగపప్పును, తెల్లటి నువ్వులను, తెల్లటి ఆవాలను వేసి అందులో ఈ యొక్క దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని చెప్పుకొని లేక కాళభైరవ అష్టోత్తరం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కెర పొంగలి కానీ, శనగపప్పుతో కూడుకున్న బొబ్బర్లను కానీ, పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి చాకలి వాళ్ళకు దానం చేయడం కానీ, చేయించడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గతమైనటువంటి మనోవేదనకు గురి కాకుండా మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత మీరు విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు వాగ్వివాదానికి దూరంగా ఉండండి. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక అంశాన్ని సుదీర్ఘంగా ఆలోచించడం, దాన్ని 10 మందికి ఆవేశపడి ఫార్వర్డ్ చేయొద్దు. అందులో సత్యము ఉంటుంది, అసత్యము ఉంటుంది. కనుక అసత్యాన్ని ఫార్వర్డ్ చేసి ఆ పాపాన్ని, ఆ కర్మను మీరు దయచేసి మూటగట్టుకోవద్దు. కనుక వీలైనంత వరకు దానం, ధర్మం, ఆధ్యాత్మికత, సూర్య నమస్కారాలు, సూర్య ఆసనాలు చేయడము, వర్షాకాల ప్రభావం చేత గోరువెచ్చని ఆహారం తినడం, గోరువెచ్చని యొక్క నీటిని తాగడం, ఈ యొక్క వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, జర్నలిస్టు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, అనేక రంగాలలో ఉండబడిన వారు అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది. కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. వీలైతే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది. కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము,
కాళభైరవ స్వామికి ఒక సౌభాగ్య ముడుపు కట్టుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు అమావాస్య ఛాయలు, సోమవతి అమావాస్య ఛాయలు దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. వీలైతే మీరు ఇంట్లో చేసుకోండి. కుదరకపోతే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అమావాస్యకు విశేషమైనటువంటి కాళ అమావాస్యకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 7వ తారీఖున వినాయక చవితి పండగ కనుక మనమందరము కూడా ఆది పూజ్య మహాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం. కలుషితం లేనటువంటి, రంగులు లేనటువంటి, రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజిద్దాం. స్వామివారికి అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల మానవ ప్రయత్నం చేద్దాం. దయచేసి చంద్ర భగవానుణ్ణి దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోలేదు. అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక, అక్షంతలు, కంకణాన్ని పంపించడం జరుగుతుంది కనుక దయచేసి 100కు 100% ఎవరు చూడవద్దు. తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించండి. మీకు మంచి సలహా సూచన ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేం కావాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము. అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఎక్కువ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం. అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా మనమందరము కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం. ఇంకను ఈ యొక్క భాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి ఈ పాత్రను చూసినట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర, కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క అక్షయ పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించే లక్ష్మీమాత మన గృహంలోకి గళ్ళు గళ్ళు మంటి రావడం జరుగుతుంది. ఈ యొక్క అక్షయపాత్ర, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమము, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం ప్రతి నెల మీ యొక్క గోత్రనామంతో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంటుంది కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తారీఖు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి,
రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలిగేటువంటి అద్భుతమైన కాళభైరవేశ్వర ఆశీస్సులు పొందుదాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఇంకనూ విశిష్టత ఏమిటనగా వినాయక చవితి అనగానే అనేక మండపాలలో అలంకరణ మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి, అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలాంటి వారందరూ కూడా గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము, మన పేరు, మన మండపము, ఏ సంవత్సరం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కనుక గత సంవత్సరంలో అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డు కొన్నా ఆ సంవత్సరము మీ పేరు గోత్రనామాలు రాసి మాకు వాట్సాప్ పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డు మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక గణేష మండపాల వారు గతంలో లడ్డు కొన్నవారు ఈ కిందను సంప్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డు కొన్నా ఇప్పుడు లడ్డు కొన్నా ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా గణపతి స్వామివారి యొక్క మండపం యొక్క వివరాలు, లడ్డు కొన్న వివరాలను ఈ కింది నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరినీ ఆన్లైన్లో 49 విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం సర్వేలో పాల్గొందాం. లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం. వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. రాబోయే కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? మీ అబ్బాయి యొక్క పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాల్లో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంటుంది. వచ్చేటి వధువు కానీ వరుడు కానీ జాతకంలో గ్రహమైత్రి, జంతుకూటమి, గ్రహకూటమి ఎలా ఉంటుంది, వారికి వివాహ తదనంతరం ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కూడా మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.